ఓకే, సితారే జమీన్ పర్ ఇప్పుడే చూసొచ్చాను. నాకు సినిమా చాలా 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 బాగా నచ్చింది భయ్య. ఒక క్లీన్ కామెడీ, మంచి మెసేజ్ తోటి, అద్భుతమైన క్యారెక్టర్స్ తోటి, ఎక్కడ కూడా హడావిడి చేయకుండా చాలా బాగా తీసుకెళ్లారు. నాకు మస్తు అనిపించింది. ఆమీర్ ఖాన్ గారు ఇలాంటి సినిమాలు ఎలా పట్టుకుంటారో తెలీదు. ముఖ్యంగా నేను ఒరిజినల్ చూడలేదు ఛాంపియన్స్, కాబట్టి దాని గురించి నాకు పెద్ద తెలియదు. అండ్ ఆల్సో ఈ సినిమా ఇక్కడ అడాప్ట్ చేశారనే ఫీలింగ్ ఇక్కడ రాలేదు. చాలా వరకు ఒరిజినల్ గానే అనిపించే, రఫ్ ఎడ్జెస్ ఎక్కడ అనిపించలేదు. చాలా క్లీన్ గా ఉంటది. క్యారెక్టర్స్ ముఖ్యంగా మెంటలీ డిసేబుల్డ్ క్యారెక్టర్స్ చూపిస్తారు. వాటితోనే నీకు సినిమా అంత వెళ్ళిపోతుంది. అట్లా అంత బాగా వెళ్ళిపోయింది. నాకు అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సింపుల్ లైన్, ఆమీర్ ఖాన్ డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తాడు. జడ్జ్ నువ్వు 3 months వీళ్ళకి కోచింగ్ నేర్పియాలని చెప్పి, అక్కడ నుంచి ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ వీళ్ళ మధ్యలో ఉంటూ ఎలా మారిపోయాడని జనరల్ స్టోరీ. అంతకంటే ఇంకేం లేదు. దాన్ని చాలా బ్యూటిఫుల్ గా చూపి సినిమాలో ఇది బాగుంది అది బాగుంది అని చెప్పడానికి ఏముండదు. ద హోల్ సినిమా ఈజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. క్యారెక్టర్స్ కానీ వాళ్ళ మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని అలా సాల్వ్ చేస్తూ క్లైమాక్స్ దాకా ఎలా వెళ్ళిండు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సినిమాలో మెంటలీ డిసేబుల్డ్ క్యారెక్టర్స్ తోటి ఏదో ప్రాబ్లం ఉంటుంది అనుకుంటాం. కాదు, ప్రాబ్లం అంతా ఆమీర్ ఖాన్ దగ్గరనే ఉంటుంది ఆ క్యారెక్టర్ తోటి. అండ్ ఆల్సో జెనీలా ఎందుకు యాడ్ అయింది దీంట్లో, వీళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి, ప్లేయర్స్ ని కలిసిన తర్వాత ఆమీర్ ఖాన్ ఎలా మారాడు, అక్కడ ఉండే సీన్స్, ట్రాన్సిషన్స్ అద్భుతంగా రాసుకున్నారు భయ్య. చాలా చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు ఒక స్మైల్ ఉంది గ్యారంటీగా. అది నాకు మంచి అనిపించింది. మ్యూజిక్ వైజ్ గా శంకర్ ఎహసాన్ లై చాలా బాగా పెట్టుకున్నారు. నేను తారే జమీన్ పర్ రేంజ్ లో ఒక్క పాటైనా ఉంటుందా అనుకున్నా, లేదు. బట్ ఈ సినిమాకి దానికి సంబంధం లేదు. జస్ట్ పేరు మాత్రమే వాడుకున్నారు, అక్కడతోనే ఆపేశారు. సినిమాటోగ్రఫీ, టెక్నికాలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా హడావిడి చేయాలని ఎక్కడ చేయలేదు. చాలా క్లియర్ గా ఉంటది. ఇది సిచ్యువేషన్, ఇది పాయింట్. మేము ఇంతకంటే ఎక్కువ వెళ్ళాం, మీరు కూడా వెళ్ళకండి, అవసరం కూడా లేదు. అండ్ ఆల్సో ఈ సినిమాలో ఆటిజం ని, డౌన్ సిండ్రోమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ట్రై చేశారు. అది చాలా వరకు చాలా క్లియర్ గా చూపించారనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అంటే వీళ్ళకి ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎక్కువ చూపెట్టలేదు. అంత దూరం మేము వెళ్ళము, డీప్ కూడా అవసరం లేదు. వీళ్ళు ఇంత ప్రాబ్లం ఉన్నా గానీ ఇంత ఆనందంగా ఎలా జీవిస్తున్నారు, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకున్నా గానీ అనవసరంగా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకుంటున్నాము, వాళ్ళకి మనకి తేడా, ఇట్లాంటి పాయింట్స్ చాలా అడ్రస్ చేస్తారు. అవి మస్తు అనిపించినాయి. ఇక్కడ కూడా మెసేజ్ ఇద్దామని నూకలే, అది నాకు ఇంట్రెస్టింగ్ అని. క్యారెక్టర్స్ మారే విధానం చాలా సీమ్లెస్ ఉంటాయి. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే ఆమీర్ ఖాన్ ఏంట్రా మనకి స్టార్టింగ్ ఇలా చూపించారు, లాస్ట్ కి ఇలా అయిపోయింది, దానికోసం సపరేట్ గా ఒక సీన్ పెట్టాలి అన్నట్టు ఎక్కడ పెట్టలేదు. వెళ్తూ క్యారెక్టర్ అట్లా మారిపోయింది. అది చాలా సీమ్లెస్ అనిపించింది. ప్రసన్న డైరెక్టర్ ఎంత అడాప్ట్ చేసినా గానీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టుకున్నారు. ఎక్కడ కూడా బోర్ కొట్టిందని ఫీలింగ్ రాలేదు. బట్ స్టిల్ సినిమా లాంగ్ అయింది అనిపించింది. ఒక 20 minutes లేకుండా నడిచిపోతుంది. అనవసరంగా లాగారా అని ఫీలింగ్ వచ్చినా గానీ ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. పర్లేదు, ఓకే, వీ కెన్ సీ అనే ఫీలింగ్ వచ్చిందన్నట్టు. ఓవరాల్ గా సితారే జమీన్ పర్ ఈజ్ అ రియలీ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నాకు మస్తు అనిపించింది. ఒరిజినల్ కి దీనికి ఎంత తేడా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. థియేటర్ లో చూడండి, మంచి జోక్స్ పడ్డాయి. అన్ని జోక్లకి నవ్వుతాం అని చెప్పాను, కానీ మాక్సిమం జోక్స్ నవ్వుతావు. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఫన్. ఖచ్చితంగా చూసేయండి. అండ్ ఇంకా 8 వసంతాల రివ్యూ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.